అని అంటే మొదట రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా వాక్యము వినటం వలన కలిగిన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచటం, వాక్యం విని విశ్వాసం ఉంచటం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రక్షించబడిన వారి హృదయంలో వాక్యం స్థిర నివాసం గురించి 8వ వచనంలో చూస్తాం. విశ్వాస వాక్యంగా ఆ వాక్యం ఉండిపోతుంది అని. ఎప్పుడైతే వాక్యం హృదయంలోకి ప్రవేశిస్తుందో 9-10 వచనాల్లో అప్పుడు దాన్ని అతడు విశ్వసిస్తాడు. విశ్వసించిన తర్వాత అతడు రక్షించబడిన వాడిగా మారిపోతాడు. విశ్వాసం ఉంచిన వాడు ఎవరైతే ఉన్నారో దేవుని మీద 11వ వచనంలో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గుపడే స్థితికి అతడు రాడు అని చెప్పాడు. కాబట్టి ఇదంతా చెప్పి 13 వచనాల వరకు 14వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు అనంటే, ఒక మనిషి రక్షించబడాలి, ఒక మనిషి మారు మనసు పొందాలి, ఒక మనిషి దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని నుంచి జవాబులు పొందుకోవాలి, అతని సమస్యల విషయంలో దేవుని సన్నిధిలో పరిష్కారాన్ని వేడుకోవాలి. ఇవన్నీ చేయాలి అని అంటే వారు తెలియని దేవుడిని ఎలా నమ్ముతారు? తెలియని దేవుణ్ణి నమ్మలేరు, తెలియని దేవుడికి ప్రార్థన చేయలేరు. తెలుసుకోవాలి, ఆ దేవునికే ప్రార్థన చేయాలి అంటే ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు పంపబడకపోతే ప్రకటించలేరు. ప్రకటించలేని కారణం చేత వినేవాళ్ళు విశ్వాసం ఉంచలేరు. విశ్వాసం ఉంచలేని కారణం చేత వారు వాక్యాన్ని హృదయంలోకి తీసుకోలేదు, విశ్వాసం ఉంచలేదు, రక్షించబడలేదు అని చెప్తూ వచ్చాడు. ఓ రకంగా ఈ మాటలు మనం ఎలా చదివితే సరైన అర్థం వస్తుంది అని అంటే 21వ వచనం నుంచి 1వ వచనం వరకు చదవాలన్నమాట. అప్పుడు ఓ విలువైన వర్ణన మనకు అర్థమవుతుంది. సరే, నేను వీలైనంత వరకు నేను ఒక తలంపు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత 15వ వచనంలో అన్నాడు, ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అన్నాడు. 16లో చూడండి, అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రకటించేవారే తక్కువ ఉన్నారు అనుకున్న సమయంలో ప్రకటిస్తున్న ఆ కొద్దిమంది ప్రకటిస్తున్న వినేవాళ్ళు ఏం చేయలేదు, లోబడలేకపోయారు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మెను? యెషయా 53:1 మాటది అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికీ, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలు నాకు తెలియకుండిన జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదును, అవివేకులైన జనముల వలన మీకు ఆగ్రహం కలగజేతును అని మొదట మోషేతో చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు అనే మాటను చదువుతాం. ముఖ్యంగా దీంట్లో మనం ఆలోచన చేయవలసింది 16-17 వచనాల గురించి. ఏమంటున్నాడు? అయినను అందరూ సువార్తకు లోబడలేదు అని 17లో కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఇది ఎప్పటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు అనంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది అని ఎవరైతే వింటారో, వినిన దాన్ని నమ్ముతారో, నమ్మిన వారు రక్షించబడతారు అని చెప్పారు. అది ఒక భాగం. రెండో భాగం ఏంటి అనంటే, రక్షించబడిన వారు విశ్వాసంలో స్థిరంగా నిలబడటం గురించి కూడా మాట్లాడుతుంది దేవుని వాక్యం. రక్షించబడిన వారు విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి ఏం చేయాలి అతడు అనంటే, వినాలి. ఏం వినాలి? వాక్యము వినాలి. మనం విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసంతో కొనసాగాలి అనంటే వాక్యం వినాలి. వాక్యం వినవలసిన అవసరత చాలా ఉంది అని పౌలు చెప్తా ఉన్నాడు. శ్రద్ధగా మనసు పెట్టి వినటం గురించి కూడా దేవుని వాక్యం చాలా చెప్తుంది మిత్రులారా. వినే వాళ్ళందరూ వింటారు కానీ వాళ్ళంతా శ్రద్ధగా విన్నారు అని మనం అనుకోలేము. వినే వాళ్ళందరూ వింటుంటారు కానీ వాళ్ళు శ్రద్ధగా విన్నారు అని మనం అనుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు సార్వభౌముడు. ఆయన తన చర్య ద్వారా దేవుని వాక్యం ప్రసంగికుడిలోనూ వినేవారిలోనూ
దాన్ని విజయవంతంగా అజేయంగా మార్చగలిగేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అదేంటంటే వినేవాడు విధేయత చూపించకపోతే, విధేయుడు కాకపోతే ఒక ప్రసంగాన్ని సిద్ధపరిచే ప్రసంగికుడి ప్రసంగం కూడా అది ప్రయాసంగానే మిగిలిపోతుంది, అది వ్యర్థంగానే మిగిలిపోతుంది. కారణం ఏంటి అని అంటే కష్టపడి ఒక అమ్మ వంట చేసిందే అనుకోండి, ఓ 20 మంది కోసం వంట చేస్తే అందులో 2 భోజనం చేశారు, మిగిలిన భోజనం ఏమైపోద్ది ఆమెకు? అది నష్టమైపోతుంది. మరి భోజనం చెడ్డదైనందువల్ల నష్టమైపోయిందా? భోజనం సరిగా లేనందువల్ల నష్టమైపోయిందా అంటే భోజనం ఎప్పుడు చెడిపోదు, చెడిపోయే ప్రసక్తి ఉండదు. తింటే చెడిపోదు. ఒకవేళ ఆ పూట తినకపోతే ఏమైపోతుంది? అది పాడైపోతుంది. ఎప్పుడైనా అంతే, దాని ప్రభావం కాలక్రమంలో మన ఆలోచనల్లో ప్రభావం కోల్పోతుంది. వాక్యం ప్రభావం కోల్పోతుందని కాదు, కానీ మన లోపల మనం దానికి ఇవ్వని ప్రాధాన్యతను బట్టి అది ప్రభావం కోల్పోతుంది. వాక్య ప్రకటన అనేది ఏకపక్షం కాదు మిత్రులారా, ఇరుపక్షాల వారు సమన్వయంతో జరిగేది. ఒకవేళ నేను ప్రకటిస్తుంటే నిద్రపోయే వాళ్ళకి ప్రకటించాను అనుకో, ఏం ప్రయోజనం? నేను నిద్రపోయే వాళ్ళకి ప్రకటించడానికి ఏం ప్రయోజనం? అది నిష్ప్రయోజనమే. కనుక ఇది ఏంటంటే సమిష్టి కృషి అన్నాను నేను. అందుకే ఖచ్చితంగా ఒక ఆత్మీయుడు, దేవా నాతో ఏం మాట్లాడతావు నువ్వు ఈరోజు, నాతో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈరోజు అనే భావన గనక లేకపోయి ఉండి మందిరంలో కూర్చుంటే, వాక్యం వినటానికి కూర్చుంటే నీ మనస్సు నువ్వు సిద్ధపరచుకోలేదు అని అర్థం. నీ మనస్సును నువ్వు సిద్ధపరచుకోలేదు అని. నువ్వు సిద్ధపరచుకోలేని కారణం చేత సిద్ధపరచని హృదయంలోకి దేవుడు ప్రవేశించడు, దేవుడు పనిచేయడు. సిద్ధపరచని వ్యక్తితో దేవుడు అసలు వ్యవహరించడు. కనుక సిద్ధ మనస్సుతోనే ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెబుతున్న అనేక సందర్భాలలో విషయం ఏంటి అని అంటే తాను చెప్పేది విని విధేయత చూపించాలి అని దేవుని ఆజ్ఞ. మళ్ళీ చెప్తాను, తాను చెప్పేది విని విధేయత చూపించాలి అనేది ఎవరి ఆజ్ఞ? ఇది దేవాది దేవుడు మనుషులకు ఇస్తున్న ఆజ్ఞ. ఆజ్ఞ వినకపోతే ఏం చేశాడంటే హెచ్చరిక చేశాడు. ఆజ్ఞ వినకపోతే హెచ్చరిక చేశాడు. ఆజ్ఞ వింటే దానిని వాగ్దానంగా మార్చాడు దేవుడు. బైబిల్ రచయితలు చాలా అద్భుతమైన విధానంతో రాసి మనుషులంగా మన చేతుల్లో పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనుషుల ద్వారా రాయించి. ఆశాంతం మనకేం చెప్తుందంటే విధేయత చూపించమనే నేర్పిస్తుంది దేవుని వాక్యం. నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి ఏంటి అనంటే దేవుడు తాను చెప్పిన దానికి విధేయత చూపించమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు తాను చెప్పిన దానికి విధేయత చూపించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనేది నేను చెప్తా. రెండవది, దేవుని మాట విని ఆయనకి విధేయత చూపించడంతో విఫలమైన వారి జీవితం ఏమైందో చెప్తా. మూడవది, వాక్యం విని విధేయత చూపించే సామర్థ్యం ఎలా కలుగుతుంది ఒక మనిషికి, అది కూడా చెప్తా. ఈ 3 విషయాలు నేను ఈరోజు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదటి సందర్భం, దేవుడు తాను చెప్పిన దానికి విని విధేయత చూపించమని కోరుకోవట్లా. ఏం చేస్తున్నాడు అన్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన కోరిక కాదది, అది ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. మిత్రులారా, దేవుడు మనిషితో సహవాసం కలిగి ఉండాలని మనమేం చేయాలో తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అది వాక్యంలో చెప్పాడు. వాక్యంలో చెప్పబడుతున్న మాట, దేవుడు క్రీస్తు పూర్వం 1400 శతాబ్దంలో వాక్యం రాయటం ప్రారంభమైతే క్రీస్తు శకం 1వ శతాబ్దంతో 90 లోపు వాక్యం రాయటం ముగిసిపోయింది. 40 మంది రచయితలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 40 మంది రచయితలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా విలువైన సందేశాన్ని ఇచ్చాడు. ఒక్కసారి అందరూ కూర్చొని రాసింది కాదు. కాలాలు వేరు, పరిస్థితులు వేరు, ఆలోచనలు వేరు, సంస్కృతి ఎప్పటికప్పుడు మారిపోతున్న విధానం వేరు, రాజులు వేరు, రాజ్యాలు వేరు, కాలాలు వేరు, పరిస్థితులు వేరు. స్వదేశంలో రాశారు కొంతమంది, పరదేశంలో ఉండి కూడా రాశారు. మొత్తానికి ఒకరికి ఒకరు సంబంధం లేకపోయినా దేవుని ఆత్మ వారి ద్వారా రాయిస్తూ వచ్చిన విషయం ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు ఒక దండలో పూసలు సమకూర్చినట్లుగా
పూసలకు దారం కూర్చినట్లుగా ఒక దండలాగా ఏకమైన లేకపోతే ఒక తాడు పేనినట్లుగా ఏకంగా కనబడుతూ ఉంటుంది. మూలం ఆద్యంతం మానవ విమోచన గురించి అత్యధికంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే దేవుడు ఏం కోరుతున్నాడు? తాను చెప్పిన దానికి మనిషి విధేయత చూపించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనం ఏం తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు? ఈ ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తా. ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనం మనకేం తెలియచేయాలని ఆయన ఆశిస్తున్నాడు? మొదటి విషయం చెప్తా. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పాడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో. 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో చెప్పాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ వచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు అన్నాడు. వాక్యం గురించి ఏం చెప్తున్నాడు? ఒకడు ఊహతో వచ్చింది కాదు ఈ వాక్యం, ఊహను బట్టి కలిగింది కాదు ఈ వాక్యం. దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులతో పలికించాడు, రాయించాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏం కోరుతున్నాడు అనంటే, ఇది మనుషుల వాక్యం కాదు, ఇది నేనే వాళ్ళ ద్వారా మాట్లాడించాను, ఇది నా మాటే అని మనుషులు గుర్తించాలి అని కోరుతున్నాడు. తిమోతికి 2వ పత్రికలో 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలా చెప్పాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని అన్నాడు. దైవజనుడు ఎలా ఉండాలి? ఒక సేవకుడు ఏం చేయాలి? సన్నద్ధుడై అంటే సిద్ధపడి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఈ వాక్యం ఎలా కలిగింది? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. అంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం దేవుని ఆత్మ ప్రేరణతోనే రాయబడింది అని చెప్తున్నాడు. ఏ వాక్యం కూడా ఇది దేవుని మాట కాదు అనడానికి వీల్లేదు. ఆఖరికి సాతానుడు మాట్లాడిన మాట కూడా ఎవరి వాక్యం? అది దేవుని వాక్యమే. అదేంటండి సాతానుడు మాట్లాడితే దేవుని వాక్యం అంటామనంటే, సాతానుడు అలా మాట్లాడాడని చెబుతున్న దేవుని మాట అది. అర్థమవుతుంది కదా మీకు? సాతానుడు అలా మాట్లాడాడు అని చెప్పేది ఎవరు మనకి? దేవుని ఆత్మ చెప్పి రాయించాడు ఇందులో. అంటే ప్రతి అక్షరం, పొల్లు, సున్నా ఎవరి ప్రేరణతో రాయబడింది? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోనే రాయబడింది. ప్రతి లేఖనము, మళ్ళీ చూడండి ఆ లైను, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. దీంతో ఏం చేయాలి? లేఖనంతో ఉపదేశం చేయాలి. ఉపదేశం అంటే ఏంటి? బోధ చేయటం, బోధన. ఏంటి బోధనలో ఏముంటుంది? ఏం చేయాలో, ఎలా జీవన విధానం, భక్తి విధానం కలిగి ఉండాలో చెప్పేదే ఉపదేశం అంటారు. తర్వాత ఏం చేయాలి? ఖండించాలి, ఖండన చేయాలి. తప్పుని తప్పు అని చెప్పే ఖండించాలి. తర్వాత తప్పుని ఏం చేయాలి? దిద్దాలి. ఏది తప్పో తప్పు చెప్పి, ఏది ఒప్పును కూడా ఏం చేయాలి? వాక్యం ద్వారా చెప్పాలి. ఖండించాలి, మొదట ఉపదేశించాలి, ఖండించాలి, తప్పు దిద్దాలి. నీతి యందు ఇంకేం చేయాలి? శిక్ష కూడా వేయాలి దైవజనుడు. నీతి యందు ఏం చేయాలి? విశ్వాసులకి శిక్ష. ఖండిస్తూ ఊరుకోం, గద్దిస్తూ ఊరుకోం, శిక్షలు చేస్తూ ఊరుకుంటామా? కానీ చేయమని చెప్పాడు దేవుడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? చెయ్యమని చెప్పాడు. శిక్ష కూడా చేయమని చెప్పాడు. శిక్షలు వేసిన సందర్భం పౌలు ఏమన్నాడు కొరింథీయులతో? ఈసారి వచ్చేటప్పుడు నేను బెత్తం తీసుకొని వచ్చానా అన్నాడు. అంటే అర్థం ఏంటి కదా? లిటరల్గా అయినా వాళ్ళని కొడతాడు, తిడతాడు అనేది నేను అనుకోవట్లేదు, కానీ కొంచెం ఎక్కువ గట్టిగా మాట్లాడతాడు అనమాట. ఇలా ఎలా చేస్తారు మీరు? తప్పు కదా, ఇలా చేయకూడదు, వాక్యం ఇలా చెప్పట్లేదు కదా అని గద్దిస్తాడేమో ఒకవేళ, నేను అనుకోవటం. కొడతాడు అని నేను అనుకోవట్లేదు. కానీ లిటరల్గా మనకి ఏముంది ఇక్కడ? శిక్ష అని అన్నాడు. ఇలా చేయటానికి వాక్యం ఏమంటున్నాడు? ప్రయోజనకరమైంది అన్నాడు. 3వ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. పేతురు రాసిన 1వ పత్రికకు రండి. ఇప్పుడు 1వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. ఇప్పుడు మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలము. ఈ వాక్యం ఎలాంటిది? శాశ్వతమైంది, జీవము గలది, దేవుని వాక్యం మూలమైంది అని అన్నాడు.
వాక్యము ఆయన మూలమైంది. ఇంకా ఏమంటున్నాడు? శాశ్వతం ఉంది దీంట్లో, అది అప్పటికే ముగిసిపోదు. జీవం ఉన్నది ఈ వాక్యంలో. మనం ఎంత ధన్యులమనంటే శాశ్వతమైన వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు, జీవమైన వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. అందుకనే విధేయత చూపించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ వాక్యానికి నువ్వేం చేయాలంట? మనం ఏం చేయాలంట? విధేయత చూపించాలి అంటున్నాడు. అందుకని విధేయత చూపించమంటున్నాడు కనుక అసలు ఏంటిది? ఇది దేవుని మాట. మనిషి ఊహను బట్టి కలిగింది కాదు, మనిషి జ్ఞానాన్ని బట్టి రాసింది కాదు. ప్రతి పదం ఎవరు ప్రేరేపించారు? దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించాడు. దీంట్లో శాశ్వతత్వం ఉంది, జీవం ఉంది. దీనికి చావు లేదు, ఇది ఒక రోజుకు ముగిసిపోయేది కాదు. కనుక ఇది తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. ఆయన వాక్యం యొక్క ప్రమాణం ఏంటో తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. రెండోది చెప్తా అందులోనే, అది ఆయన మాట కాబట్టి. వాక్యం ఎవరి మాట? దేవుని మాట. ఇది మనుష్యుని మాట కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను ఈరోజు కొన్ని ఎక్కువ వాక్యాలే చెప్తాను, నేను కూడా మధ్యలో చదువుతా. 14వ అధ్యాయం 24వ వచనంలో ఇలా చెబుతుంది దేవుని వాక్యం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. ఎవరైతే నన్ను ప్రేమించరో, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈ వాక్యం నాది అనే చెప్పిన పాయింట్ అయిపోయింది, ఆయందే. ఎవరైతే ఈ వాక్యాన్ని స్వీకరించరో, ఎవరైతే ఈ వాక్యాన్ని అంగీకరించరో, వారు ఎవరిని ప్రేమించట్లేదంట? దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించట్లేదంట. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించితే ఇది తండ్రి ప్రేరణతో రాయబడింది కనుక మీరు తండ్రిని తిరస్కరిస్తున్నారు. నన్ను ప్రేమిస్తే నా మాటను మీరు గైకొంటారు అన్నాడు. ఇది ఆయన మాట, ఆయనే స్వయంగా అంటున్నాడు. ఇది ఎవరి మాటని? ఇది నా మాట. 17వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనిను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము, ఆయన మాట వినండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఆయన మాట వినండి. ఆయనకి మీరు చెప్పండి. పేతురు అక్కడ సలహా ఇస్తున్నాడు. ఏం సలహా ఇస్తున్నాడు చెప్పండి? ప్రభువా, నీకొక గుడిసే, పర్ణశాల అంటే మన భాషలో గుడిసెలే, చాలా పాష్గా కనపడుతుందిలే అందులో పర్ణశాలని. ప్రభువా, నీకొక గుడిసే, ఆకులతో వేస్తారు, అందుకే నేను గుడిసెని మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నా. ఆకులతో కొమ్మల నరికి తెచ్చి గుడిసెలాగా వేస్తారు, దానిని పర్ణశాల అంటారు. సరే, పందిరిలాగా అనుకోండి. నీకొక గుడిసె వేస్తాము, మోషేకి ఒక గుడిసె వేస్తాము, ఏలియాకి ఒక గుడిసె వేస్తాము. ముగ్గురు 3 గుడిసెల్లో చక్కగా పీఠం వేసుకొని కూర్చున్నారనుకో. తీర్థయాత్రలకు ఇక్కడ అందరూ, అది కొండేగా ముందే, అందరు తీర్థయాత్రలాగా అందరికి ఇక్కడికి వస్తారు, నమస్కారం చేసుకుని పోతారు. భలే ఉంటుంది. మనం ఇక్కడ ఏమంటాడు? మనం ఇక్కడ ఉండుట మంచిది సలహా, అది నా కోరిక, నా ఆలోచన అంటున్నాడు ఆయన. అప్పుడు వెంటనే పరలోకం నుంచి తండ్రి కలగ చేసుకున్నాడు. ఏం పిచ్చి పిచ్చి సలహాలు ఎవరికి ఇస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తావా? ఎంత ధైర్యం నీకు అని వెంటనే తండ్రి అయిన దేవుడు కలగ చేసుకొని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఆయన చెప్పించండి. మీరు ఆయనకి చెప్పకండి. ఏం చేయాలి? ఆయన మాట వినండి. ఆ మాట చెప్పగానే పేతురు మౌనం అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. అపోస్తల కార్య గ్రంథానికి వద్దాం ఇప్పుడు. 13వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అది దేవుని వాక్యమును వినగోరెను. అది ఎవరి వాక్యమని? దేవుని వాక్యం. మొదటిది, అది తెలుసుకోవాలని కోరుకున్నది ఏంటంటే, అది మనిషిని ఊహను బట్టి కలిగింది కాదు, దేవుని ప్రేరణతో రాయబడింది. రెండవది, అది ఆయన మాట, అది ఆయన వాక్యం, అది ఆయనదే, మనుషుని మాట కాదు అనే విషయాన్ని చూస్తాం. మూడోది జ్ఞాపకం చేస్తాను చూడండి. అది వింటే మనకు మేలు అంటుంది వాక్యం. అది వింటే వినేవారికి ఏంటంట? మేలు. ఎలా మేలవుద్ది? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము
6:24 మీరు తీసి చూసుకోగలిగిన వాళ్ళు నీకు అది ఎంత మేలో గమనించవచ్చు. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొని వలనని మనకు ఆజ్ఞాపించను అని అన్నాడు. ఈ కట్టడలను అన్నిటినీ ఎందుకని ఆజ్ఞాపించాడు? నిత్యము ఏం కలగాలి అని? మేలు కలుగునట్లు. మనకు నిత్యము మేలు కలగాలని ఈ వాక్యం మనకిచ్చాడంట ఆయన. ఆనాడు వాళ్ళకిచ్చిన, ఈనాడు మనకిచ్చిన, మనకు ఒకరోజు మేలు కాదంటే ఈ వాక్యం ద్వారా ఎప్పుడు మేలమ్మా? నిత్యము మనకు మేలు కలగాలని ఈ వాక్యాన్ని ఇచ్చాడు. మిత్రులారా, వినుట వలన విశ్వాసం కలుగును రైటే. ఎలా వింటున్నాము దేవుని వాక్యాన్ని? ఏ మనసుతో వింటున్నాము దేవుని వాక్యాన్ని? ఎలా స్వీకరించడానికి వింటున్నాము దేవుని వాక్యాన్ని? సాధారణంగా ఈ వాక్యాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ రిఫరెన్స్లన్నీ బైబిల్లో ఉన్నాయే, అవేగా. మీకు నేను నంబర్ చెప్తున్నానుగా, బైబిల్లో ఉన్నవే. మీ దగ్గర ఉన్నవే నా దగ్గర ఉన్న వాక్యాలు. మీ దగ్గర ఉన్న బైబిలే నా దగ్గర ఉన్న బైబిల్. అసలు ఏం తేడా ఏమీ లేదు. ఒకటే బైబిల్, తెలుగు బైబిలే ఇప్పుడు మన చేతిలో ఉన్నది. కానీ వాక్య వివరణ ఉంటుంది చూడండి, దైవజనుడి అభిప్రాయంలో నుంచి వస్తుంది, ప్రకటించేవాడి ఆలోచనలో నుంచి వస్తుంది, అతడు నమ్మిన దాంట్లో నుంచి వస్తుంది, అతడు విశ్వసించిన దాంట్లో నుంచి వస్తుంది, అతడు దేవుణ్ణి ప్రేమించిన దానిని బట్టి వస్తుంది. నేను రీసెంట్గా ఒక గొప్ప దైవజనుడితో మాట్లాడుతూ ఇలాగన్నాను. నేను అన్నాను, మీరు చాలా చాలా సంవత్సరాలు, 45 సంవత్సరాల నుంచి ఆయన బోధకుడే. 45 సంవత్సరాల నుంచి ఆయన బోధకుడే, చాలా అద్భుతమైన బోధకుడు. మీరు చాలా బోధలు చేస్తూ వచ్చారు. చాలా ఆసక్తి కలిగిన వర్తమానాలు, మీ వర్తమానాల కోసం చాలామంది ఆసక్తిగా వింటారు. మీరు రాయొచ్చు కదా వాటన్నిటినీ, అవి చెప్పేశారు పోతున్నాయి, తర్వాత తరానికి అవి అందవు కదా. మీరుండరు ఆ తర్వాత, ఇప్పటికీ ఆయనకి 70 దాటిపోయినాయి. మీరు ఉండరు ఆ తర్వాత, ఆ వర్తమానాలు తర్వాత తరానికి దొరకవు కదా, వాటిని రాసి పెట్టొచ్చుగా అని నేను అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ రోజున ఎన్ని కామెంటరీస్ వచ్చాయి, ఎన్ని ఛానల్స్, రకరకాల సోషల్ మీడియాలో ప్రసంగాలు, వర్తమానాలు ప్రకటించబడుతున్నాయి. తర్వాత స్టడీ గైడ్స్, స్టడీ బైబిల్స్ బోల్డ్ అని వచ్చినాయి. ఇప్పుడు మన ప్రసంగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారులే, అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు ఆయన. అందుకే నేను అలా రాయటం లేదు అని. నేనన్న మాట ఏంటంటే, వెంటనే తప్పు మాట, చాలా తప్పు. 100,000 స్టడీ గైడ్స్ రాని, స్టడీ బైబిల్స్ రాని, దైవజనుడు ఏదైతే చెప్తున్నాడో ఒక సేవకుడు, అతడు దేవుణ్ణి ప్రేమించిన దానిని బట్టి, అతడు దేవునితో ఉన్న కమిట్మెంట్ని బట్టి తన అభిప్రాయాలు బయటకు వస్తాయి తప్ప, ఫలానా గొప్ప బైబిల్ అన్నంత మాత్రాన, ఫలానా కామెంటరీ అన్నంత మాత్రాన అదేం మ్యాండేట్ కాదండి. అదేం మ్యాండేట్ కాదు. నా దగ్గర కూడా బోల్డ్ అనే పుస్తకాలు ఉంటాయి. అవన్నీ కూడా అంగీకరించవలసిన అవసరం ఏముంది? అంగీకరించాం. దాదాపుగా నా దగ్గరున్న పుస్తకాలు ఈనాటి లెక్క అయితే 50,000 పైన ఉంటాయి డబ్బులు, వాటి ఖరీదు 50,000 పైన ఉంటాయి. కానీ 70% నేను రిజెక్ట్ చేసుకుంటే వస్తా, వాటిని 70% రిజెక్ట్ చేస్తాను. మరి రిజెక్ట్ చేస్తూ ఎందుకు చదవాలి అంటే, వాళ్ళు ఏం చెప్పినా అది వినాలి, బుర్రలో పెట్టుకోవాలి, నేర్చుకోవాలి అనే భావంతో, దాన్ని ఫస్ట్ నేర్చుకోవాలి అనే భావంతో. నేర్చుకున్నంత మాత్రాన వారు చెప్పిందే మ్యాండేటరీ అవ్వదు. కారణం ఏంటి అని అంటే, దేవునికి నాకు ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని బట్టి నేను నా ప్రభువుని ఎలా చూస్తానో, నేను నా ప్రభువుని ఎలా హెచ్చిస్తానో, నేను నా ప్రభుకి ఎలాంటి ప్రాధాన్యతనిస్తానో నా ప్రసంగాలు ఉంటాయి. నేను నా ప్రభువుతో ఎలా ఉంటాననే దాన్ని బట్టి నా ప్రసంగాలు ఉంటాయి. పొడిగా ఉన్నాయా? నేను పొడిగా ఆయనతో ఉన్నట్టు. తడిగా ఉన్నాయా? నేను తడిగా ఆయనతో ఉన్నట్టు. లేదు, అర్థమయ్యి అర్థం కాకుండా, నేను అర్థమయ్యి అర్థం కాకుండా ఆయనతో ఉన్నా. నన్ను బట్టే నా ప్రసంగం ఉంటుంది, నా భక్తిని బట్టే నా ప్రసంగం ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నాను మన వాళ్ళతో కూడా, ఎవడైతే మాకేంటి, వాడు ఏం చేస్తే మాకేంటి, వాక్యం మంచిది చెబితే చాలు కానంటే, ఎట్టుండా ఏంటి అన్నవాడు మంచిగా చెప్తాడు. ఎట్టున్నా కూడా ఆయన ఎట్ట మంచిగా చెబుతాడు. ఇప్పుడు దీనికి బయట పని చేయటానికి ఉన్న తేడా ఏంటి అని అంటే, మనోళ్ళు ఎక్కువ మంది కంపెనీలో పనిచేసేవాడు. ఆ రోజు ఒకవేళ ఇంట్లో సమస్య, పక్కింటి వాళ్ళకో మనకు ఏదో సమస్య వచ్చి ఘర్షణ పడి వాళ్ళు మన మీద అన్యాయంగా ఏదైనా నిందించారు, మాట్లాడారు అనుకో,
ఆ రోజు పనిలోకి వెళ్ళి కొంత అన్యమనస్కంగా ఉన్నా కూడా అది శరీరానికి సంబంధించింది కాబట్టి పని అయితే చేసేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. అది మనసుకు సంబంధించిందా? కాదు. పోనీ మనవాళ్ళు ఎవరో ఒకడు దొంగ ఉన్నాడు అనుకో, ఒకడు దొంగతనం చేసాడు అనుకో, ఆ రోజు దొంగతనం చేసి పోయి పని సరిగ్గా చేయలేడా? లేదు, ఇంకేదో తప్పు మార్గంలో ఉన్నాడు అనుకోండి, ఆ కారణం చేత పని సరిగ్గా చేయలేడా? దానికి దీనికి సంబంధం లేదు. ఆ పని వేరే, ఈ పని వేరే. ఇది భక్తి జీవితానికి సంబంధించింది. నేనేమంటున్నాను, అతడు ప్రభువుతో ఉన్న సంబంధాన్ని బట్టి అతని విధానం ఉంటుంది, అతడి విధానం. అందుకనే దేవుని వాక్యానికి విధేయత చూపించడం గురించి చాలా సందర్భాలు వింటే ఎంత మేలు అన్నాడు ఆ మాట 24వ వచనంలో. నిత్యము మీకు మేలు కలుగునట్లు వినాలి. వింటే ఒకరోజు మేలు కాదు, దేవుని వాక్యం నిత్యము కలుగుతుంది నీకు మేలు. ఆరోగ్యం ద్వితీయోపదేశకాండం ఇప్పుడు చదివిన 24వ వచనం చూద్దాం. 55వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం. ఉండండి, వెనక్కి రండి, ద్వితీయోపదేశకాండంలోనికి రండి, 4వ అధ్యాయానికి రండి, మొదటి వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధిస్తాను అని చెప్పాడు. ఎందుకు బోధిస్తాడంటే ఇవన్నీ మీరు బ్రతికి ఆ దేశను స్వాధీనపరుచుకోవాలి అనంటే, మీకు విజయం కలగాలి అనంటే, మీరు క్షేమంగా బ్రతికి ఉండాలి అనంటే, నా మాట విని దాని ప్రకారంగా మీరేం చేయాలి? నడుచుకోండి. ఆ పక్కనే 8వ అధ్యాయానికి రండి, 3వ వచనం చూడండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణుచుటకు. దేనివల్ల బ్రతుకుతాడు మనిషి? దేవుని మాట వలన కూడా బ్రతుకుతాడు. 30వ అధ్యాయం అక్కడే 20వ వచనానికి రండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు నీ ప్రాణానికి దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. వాక్యమును విని ఆయనను హత్తుకోవాలి. అంటే ఆయనను హత్తుకోవాలి అని అంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఆయనను హత్తుకొని ఆయనకు దగ్గరగా చేరాలంటే ఆత్మీయుడు వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినకపోతే మనం ఏం చేయలేము? ఆయనను హత్తుకోలేము. కాబట్టి వాక్యాన్ని సరైన ధోరణిలో వినటానికి ఆశ ఉండాలి, సిద్ధపాటు కలిగిన మనస్సు ఉండాలి. ఈ ఆశ, సిద్ధపాటు కలిగిన మనస్సు లేకపోతే అన్యమనస్కంగా ఉంటాం. ఈ అన్యమనస్కంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? నేను ఆ ద్వితీయోపదేశకాండంలో వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు కొరింథీ పత్రికలో వెతుకుతుంటారు, కొరింథీ పత్రికలో తిప్పుతూ ఉంటారు, బైబిల్ తీయరు, బైబిల్ చూడరు. అంటే చూడగలిగే వాళ్ళ సంగతి. బైబిల్ తీయరు, బైబిల్ చూడరు. నాకు అప్పుడు అనిపించిద్ది, ఓహో, ఈ స్త్రీకి లేకపోతే ఈ పురుషుడికి, ఈ సహోదరుడికి, ఈ సహోదరికి వినే మనస్సు లేదు కాబట్టి నేను కావాలని చెప్తా. అప్పుడు వాళ్ళు ఎఫెసీలోనో గలతీలోనో ఓపెన్ అయ్యి ఉంటుంది బైబిల్. నేను వెంటనే ఊరుకోకుండా నిర్గమకాండంలో చెప్తా ఏదన్నా. ఎందుకు? తీస్తాడా లేదా? అంత ఒట్టిగా ఉండం కదా ఇక్కడ. ఒట్టిగా ఎలా ఉంటాం? అబ్రహాముని చూసారా మీరు ఎప్పుడైనా? బైబిల్లో ఉన్న అబ్రహాముని చూసారా? మరి నేను చూశానా? కానీ అబ్రహాము మనసులో ఏముందో, ఒంటి మీద ఏముందో, ఇంట్లో ఏముందో, ఆలోచనలో ఏముందో, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, అలా ఎందుకు చేశాడో చెప్తున్నాను కదా. చూడనోడి గురించి, చూసేవాళ్ళ గురించి చెప్పనేటి? మీకు అర్థం కాలేదా? చూడని మనిషి గురించి ఎన్ని ప్రసంగాలు చెప్పగలం ఒకే టాపిక్ పట్టుకొని. ఇంకా మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి ఈ పాటికి. ఒకే అంశం మీద ఎన్నైనా చెప్పే ఆ కృప నాకు ఇచ్చాడు దేవుడు. చెప్తానే ఉంటా, ఒకే టాపిక్ మీద ఎన్నైనా చెప్తా. కనపడని అబ్రహాము గురించి, లేకపోతే ఇస్సాకో, యాకోబో గురించి ఆయన మనసులో ఇది ఉంది, ఆయన ఉద్దేశం ఇది. ఎప్పుడూ చూడని మనిషి గురించి ఇన్ని చెప్పినప్పుడు కళ్ళ ముందు కనపడే మనిషి గురించి నాకెందుకు తెలియదు?
కాకపోతే ఓపెన్ అయ్యి అనం, ఎందుకంటే బాధపడతారు కాబట్టి. ఓపెన్ అయ్యి అనం, తెలిసిపోద్ది. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం పలుకుతుంది. వాక్యం చదివితే అన్నీ తెలిసిపోతాయి, అన్నీ అర్థమైపోద్ది. చాలా విషయాల పట్ల అవగాహన. నేను అందుకే చదవండి 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 నెత్తి నోరు కొట్టుకునేది అందుకే. చదవాలి వాక్యాన్ని, బాగా చదవాలి, బాగా చదవాలి. భక్తి నేర్చుకుంటాం, భయం నేర్చుకుంటాం, బ్రతుకు నేర్చుకుంటాం. ఆయన ఏంటో ఫస్ట్ మనకు అర్థమవుతుంది. తర్వాత జీవన విధానంలో వివేకవంతులుగా మనం మార్చబడతాం. కనుక నేను ఏమంటున్నాను, ఎఫెసీలోనో గలతీలోనో ఉంటారు. వెంటనే నేను నిర్గమకాండం, ఆదికాండం, పోనీ యోబు గ్రంథము, కీర్తనలో టక్కన ఒకటి చెప్తానమాట రిఫరెన్స్. అప్పుడు తీస్తారా తీరా అని చూస్తా, ఓహో అప్పుడు నాకు అర్థమైపోతుందిగా ఎవరు ఇంట్రెస్ట్గా వింటున్నారు, ఎవరు ఇంట్రెస్ట్గా వినట్లేదు అని. ఒక చోట ఒక ఆవిడ ఇలా ఉండేది. నేను చెప్పానుగా దేవసహాయం అంకుల్ గురించి చెప్పే కదా, ఆయన పేరు ఆ రోజు చెప్పలే, ఈరోజు చెప్తాను. దేవసహాయం ఆయన పేరు. నేను ఒక సంఘంలో పనిచేస్తూ ఉండగా ఆయన ఏమో పాస్టర్ గారు కుడికాలు పెట్టి, ఆయన వాయిస్ ఇలాగే ఉంటుంది అందుకే కుడికాలు గుమ్మం లోపల పెట్టి ఎడంకాలు పెట్టేలోపు నిద్ర వచ్చేసిద్ది పాస్టర్ గారు అని ఆయనే చెప్పేవాడు. కుడికాలు అలా పెడతాడంట, ఎడంకాలు పెట్టేలోపు ఇక స్టార్ట్, కరెంట్ షాక్ కొట్టినట్టే నిద్ర వచ్చేసిద్ది అంట ఆయనకి. 2:30 అందరికంటే ముందు ఆయనే వస్తాడు, మంచిగా సఫారీ డ్రెస్ వేసుకుని తలస్నానం చేసి మంచిగా నీట్గా మంచి బైబిల్ పట్టుకుని వచ్చి వెనక కూర్చొని అటే నిద్రిక. 2:30 గంటలు మంచి నిద్ర. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు అన్నాడు ఒకరోజు. నిద్ర ఏంటంటే ఆయనకి చర్చికి పోయి నిద్ర పొమ్మంటాడు ఆ దేవుడు. అంటే ఆయనకి రక్షణ లేదులేండి పాపం, రైల్వే ఎంప్లాయీ ఆయన, చనిపోయారు. ఇప్పుడు నేను ఆయన్ని కలిసినప్పుడే, నేను అక్కడ పరిచర్య చేసేటప్పుడు ఆయనకి 70 సంవత్సరాలు. దేవుడు నాకు వరం ఇచ్చాడు అంటే ఆయనకి రక్షణ లేదు కాబట్టి ఆయన ఎన్నైనా మాట్లాడుకుంటాడు. నేను అందుకే ఏమంటున్నానంటే ఇలాంటి అవకాశాలు మీరు పోగొట్టుకోకూడదు. నేను బాధకుడిని కాదు ఇక్కడ, నేను సంఘ కాపరిని. బాధకుడిని అయితే మీరు ఎటు చూస్తున్నారో మీరేం చేస్తున్నారో నేను పట్టించుకోను. ఎందుకు? బాధ చేసి వెళ్ళిపోతాను కాబట్టి. మీతో నాకేంటి, నాతో మీకేంటి? ఎప్పుడన్నా కలిస్తే హాయ్ అంటాం, లేకపోతే బాయ్ అంటాం పోయేటప్పుడు, అంతేగాని నేను సంఘ కాపరిని. నా బాధ్యత ఎలా ఉంటుంది అని అంటే, స్తన్యమిచ్చు తల్లి తన పిల్లలను గారవించినట్లుగా మేము మీ మధ్య నుంటిమి అన్నాడు పౌలు. అంటే పాలిచ్చే తల్లిలాగా ఉండాలంట సంఘ. మాకు నేర్పింది అది, బైబిల్ చెప్తున్నది అది. మీరు ఎటైనా చూస్తే చూసుకోండి అనకూడదు నేను, మీరు ఏమైనా చేస్తే చేసుకోండి అని అనకూడదు నేను. ఒకవేళ పట్టించుకోకపోతే నేను శిక్షకు పాత్రుని. అంటే మీ మధ్యలో ఉండి నేను శిక్షకు పాత్రుని అవ్వాలా? అంటే మీ మధ్యలో ఉండి నేను శిక్షకు పాత్రుని అవ్వాలా? నాకు భయం ఉండదా దేవుడి గురించి? నాకు దేవుడు అంటే భయం లేదనుకున్నారేంటి? యూస్లెస్ ఫెలో, నీకు అప్పచెప్పిన పని ఏం చేసావు నువ్వు అని దేవుడు నన్ను అడగడా? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకడు నిద్రపోతున్నాడు, ఒకడు ఫోన్ చూస్తున్నాడు, ఒకడు బయటికి పోతున్నాడు, ఒకడు నువ్వు ఆదికాండంలో విషయం చెప్తున్నాడు, వీడు ఏమో ప్రకటన గ్రంథంలో తిరిగేస్తున్నాడు, చెప్పవా అని అన్నాడు దేవుడు నన్ను ఒకరోజు. మీకు అర్థమవుతుందా లేదన్నమాట? దేవుడు నన్ను అడుగుతాడు, నాకు భయం ఉంటుందా లేదా? నేను చేసే పని సరిగ్గా చేయకపోవటం వల్ల దేవుడు నన్ను శిక్షించుతాడేమో అని భయం నాకుండదా? ఎందుకుండదు? అందుకనే మళ్ళీ చెప్తాను చూడండి. తాను చెప్పిన దానిని విని విధేయత చూపించమని ఆజ్ఞాపిస్తున్నాడు. అందులో 3 విషయాలు చెప్పాం. మొదటి విషయం ఏంటి అని అంటే, మనం ఏం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు అని అంటే, ఏం తెలుసుకోవాలని? అది మనిషి ఊహను బట్టి కలిగింది కాదు, దేవుని ప్రేరణతో రాయబడింది దేవుని వాక్యం. రెండవది, అసలు అది దేవుడే మాట్లాడిన మాట. మూడవది, వింటే నిత్యము మేలు కలుగుతుంది. వింటే ఇంకేం కలుగుతుంది? హత్తుకుంటే జీవం కలుగుతుంది. విని అలా నడిస్తే. పేతురు కూడా అంటాడు యేసుక్రీస్తు ప్రభు 6:63 యోహానులో, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. దేవుని వాక్యం ఎలాంటిది అంటే నిత్య జీవపు మాటలు గలది అన్నాడు. రెండో విషయానికి వెళ్తాను చూడండి. రెండో విషయం ఏంటి అంటే, దేవుని మాట విని ఆయనకు విధేయత చూపడంలో మనిషి ఎందుకు విఫలుడు అవుతున్నాడు? మనం ఇది ముఖ్యంగా తర్కించవలసిన విషయం. దేవుని మాటను విని ఎందుకు మనిషి విఫలుడు అవుతున్నాడు? విధేయత చూపటానికి బదులుగా మనిషి విఫలం అవ్వటానికి గల కారణం ఏంటి అనంటే, ఆది నుంచి దేవుడు చెప్పిన దానిని విధేయత చూపించడంలో మనుషులు
అందరూ విఫలమైపోయారు మిత్రులారా. మనుషులు చాలా చోట్ల చాలా విషయాలకు విఫలమైపోయారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూనే ఉంది. ఎందుకు అలా విఫలమైపోయారు వచ్చిందిలేమ్మా, ఎందుకు అలా విఫలమైపోయారు మనుషులు అన్నదానికి మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము అనంటే మానవుడు స్వభావరీత్యా చెడిపోయాడు కాబట్టి. నాలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో. నాలో మంచిది ఏది నివసించదు. దేవుడు చెప్పాడు ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, చెప్పిన మాట ఆది దంపతులు వినలేదు, ఆ పండును తినవద్దు, తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అనంటే, అప్పుడు వాళ్ళేం చేశారు అనంటే దేవుని మాట విన్నారు, సరే అన్నారు. ఈలోపు అపవాది ప్రేరణతో వచ్చిన పాము సర్పం ఇలా అడిగింది, ఏదైనా తినొద్దన్నాడా అన్నాడు. అవునండి తినొద్దన్నారు అని వీళ్ళిద్దరు చెప్పారు. దానికి జవాబుగా అతడన్నాడు, అదేం లేదు, మీరు దాన్ని తింటే దేవదూతలు అయిపోతారు అని చెప్పారు, దేవదూతల వలె మారతారు అని చెప్పారు. ఒకవైపు దేవుని మాట, ఒకవైపు అపవాది మాట, రెండు చెరోవైపు ఉన్నాయి. మొదట దేవుడు చెప్పాడు, తర్వాత అపవాది చెప్పాడు. ఇప్పుడు ఈ రెండింటిలో దేనికి వాళ్ళు ప్రాధాన్యతనివ్వాలి? దేవుని మాటకు ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడు దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? అపవాది మాటకు ప్రాధాన్యతనిచ్చారు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే, దేవుడా, జాగ్రత్తగా వినండి నేను చెప్పబోయే మాట, దేవుడా నువ్వు చెప్పింది మాతో అబద్ధం, నువ్వు అబద్ధికుడివి, నువ్వు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక స్వార్థపరుడివి, మేము దేవతలుగా అవటం నీకు ఇష్టం లేదు, మేము జ్ఞానవంతులుగా అవటం నీకు ఇష్టం లేదు, మేము ప్రయోజకులంగా గొప్పవాళ్ళగా మారటం నీకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు తినొద్దు అని చెప్పావు. కనుక మా కోసం ఒకడు వచ్చాడు, దిగొచ్చాడు, పాములోకి దూరొచ్చాడు. అతడు మమ్మల్ని ప్రేమించి మా క్షేమాన్ని కోరి మాకు మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు? మీరు చావనే చావరు, తినండి అన్నాడు. కాబట్టి మేము ఈ పండుని ఇప్పుడు ఏం చేస్తున్నాము? తింటున్నాము. అర్థం అది. అంటే దేవుణ్ణి ఎంతగా అవమానపరిచారు. ఇప్పుడు దేవుని మాటను ఎప్పుడు ధిక్కరించిన మనిషి, దాని అర్థం ఏంటంటే మిత్రులారా, దేవుణ్ణి చులకనగా నువ్వు చెప్పేది అబద్ధం, నీ మాటను మేము నమ్మం, నీ మాటను మేము ధిక్కరిస్తున్నాం, నీ మాటను మేము తిరస్కరిస్తున్నాం అనే అర్థం. దానికి భిన్నమైంది మనం చేస్తున్నామంటే భిన్నమైన వ్యక్తినే దేవుని స్థానంలో పెట్టాం మనం. ఆ భిన్నమైన వ్యక్తిని మనం ఇప్పుడు ఎక్కడ పెట్టాము? దేవుని స్థానంలో పెట్టాం. దేవుణ్ణి ఏం చేసాం? పక్కకు నెట్టాం. అక్కడి నుంచి ప్రారంభమైంది. స్వభావ రీత్యా మానవుడు శరీర సంబంధంగా ఆలోచించేయటం ప్రారంభించాడు, శరీర తత్వంగానే ఆలోచించేయటం ప్రారంభించాడు. నేను దీంట్లో మరో 3 విషయాలు చెప్తా. స్వభావ సిద్ధంగా మనిషి దేవునికి దూరమయ్యాడు. ఎలా దూరమయ్యాడంట? స్వభావ సిద్ధంగా. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది, అది ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడనేరదు, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అని అన్నాడు. మిత్రులారా, శరీరానుసారమైన మనస్సు మనలో ఉండటం వలన, శరీరానుసారమైన తత్వము మనలో పని చేయడం వలన మనం దేవుని వాక్యానికి అంత త్వరగా లోబడం. ఎవరమైనా సరే, మనుషులమైన ప్రతి ఒక్కరం లోబడం. దేవుని ఆత్మ మనలో పని చేయటం వలన, దేవుని ఆత్మ మనల్ని ప్రోత్సహించటం వలన అప్పుడు మాత్రమే దేవుని మాటను మనం అంగీకరించగలుగుతాం, నమ్మగలుగుతాం. కనుక స్వభావ సిద్ధంగా దేవునికి స్వభావంలోనే దూరమయ్యాం. శరీరం ఒకవేళ దగ్గరకైనా కూడా స్వభావంలో దూరమైన కారణం చేత మందిరంలో ఉన్నా కూడా దేవుని మాటకు విలువయ్యాం. మందిరంలో ఉన్నా కూడా దేవుని మాటను మనం స్వీకరించలేము. మనసులో స్వీకరించలేకపోగా వినేవాళ్ళల్లో రకరకాల భావనలు మనుషుల్లో కలుగుతూ ఉంటాయి అన్నమాట. రకరకాల ఆలోచనలు మనుషుల్లో కలుగుతూ ఉంటాయి. ఆ భావనలు ఏంటి అని అంటే,
సాధారణంగా ఎంతో కొంత వాక్యానుభవం లేకపోతే వాక్యం పట్ల పరిచయం కలిగిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు ప్రసంగం బాగోలా, లేకపోతే బాగుందో, లేకపోతే ఇట్ట చెప్పకూడదో, లేకపోతే అట్ట చెప్పకూడదో అనే ఒక తీర్మానానికి వచ్చే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఆత్మీయంగా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రభు ఈరోజు మిగతాదంతా పోనిచ్చినా కూడా ఒకటో రెండు ముక్కలు పట్టుకొని ఈరోజు దేవుడు నాతో ఈ 2 ముక్కలు మాట్లాడాడని నేను ఫీల్ అవుతున్నా అని ఫీల్ అవుతారు వాళ్ళు. ప్రసంగం అంతా అందరూ గుర్తుంటుంది అని కూడా నేను అనుకోవట్లేదు, ప్రసంగం అంతా మనసులో ఉండిపోద్ది అని కూడా నేను అనుకోవట్లేదు. కానీ వినే హృదయం కలిగినప్పుడు దేవుని మాట ఏదో ఒకటి వాళ్ళ హృదయాల్లోకి పడ్డప్పుడు వాళ్ళు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. స్వామి గారు సరదాగా ఇలాగ చెప్తాడు, ఇలాగా కొంతమంది ఇలా ఉంటారంట వినేవాళ్ళల్లో, వాళ్ళు క్రికెట్ క్రైస్తవులు అంట. అంటే వాక్యం తన దగ్గరికి వస్తూ ఉంటే, ఇప్పుడు బాల్ వస్తూ ఉంటే వాడు 6 కొట్టడా క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు వాక్యం తన దగ్గరకు వస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంట, కొడతారంట. ఎవరికి? ఇది పక్కనోడికి కొట్టేస్తారు. లేకపోతే ఇది మనకు కాదు, ఎవరికి సంబంధించింది, ఇది పలానా వాళ్ళకి సంబంధించింది అని టక్కున పక్కన నెట్టేస్తారు. వీళ్ళు తీసుకోరు ఇక దాన్ని. రెండో రకం గొడుగు క్రైస్తవులు అని చెప్తాడు. గొడుగు క్రైస్తవులు ఏం చేస్తారు, మనం గొడుగు వేసుకున్నాం అనుకో, వర్షపు చినుకు ఒకటి కూడా మీద పడకుండా చేసుకుంటాం కదా, ఒకటి కూడా. ఇప్పుడు వీళ్ళు వచ్చి కూర్చుంటారు కానీ ఒకటి కూడా లోపలికి పోకుండా గొడుగు పట్టుకున్నట్టుగా మనసును సిద్ధపరచుకుంటారు. కనుక ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మనసులోకి ఒక వాక్యం కూడా చేరదు. వీళ్ళు గొడుగు క్రైస్తవులు అన్నమాట. కనుక వీళ్ళు వచ్చి కూర్చోవటం మాత్రమే జరుగుతుంది తప్ప అది మనసులోకి తీసుకోలేని వారిగా మనలో ఒకవేళ ఇలాంటి తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే మనం సరిచేసుకోవాలి మిత్రులారా. అందుకే అంటాడు, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని మాటను స్వీకరించేవాడు ఎవరూ లేరు అని రోమపత్రికలో చెప్పి బాధపడతాడు దేవాది దేవుడు. అది పాత నిబంధనలో ఉన్న విషయాన్ని దైవజనుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వస్తాడనమాట. కనుక గ్రహింపు లేని కారణం చేత గ్రహించడం లేదు అనేది అక్కడ దైవజనుడి యొక్క బాధ. అన్ని జనులైతే దేవుని మాటను ఎలాగూ స్వీకరించరు, కారణం అంధకారమైన మనస్సు లోపల ఉంది అంటాడు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో. అంధకారమైన మనస్సు ఉన్న కారణం చేత దేవుని వాక్యపు వెలుగును వారు స్వీకరించలేరు, దాన్ని అంగీకరించలేని మనస్సుతో వాళ్ళు ఉంటారు. కనుక ఆత్మీయులంగా రక్షించబడిన వారంగా, దేవుని ప్రేమించిన వారంగా, ఆయన కోసం బ్రతకాలనుకునే వారంగా వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఎఫెసీ 4:18 ఆ మాట ఉంటుంది, చదవనక్కర్లేదులేండి, చూసుకునేవాళ్ళు చూసుకోవచ్చు. ప్రభు ఇలా అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో చూసుకోండి. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి మీరు ఎందుకు వినడం లేదు అని అంటే, అపవాది మార్గంలో నడిచే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినరు. అపవాది సంబంధంగా ఉన్నవాళ్ళు దేవుని మాటను తిరస్కరిస్తారు, అభిప్రాయాలని తిరస్కరిస్తారు. నేను అందుకే అంటాను చాలాసార్లు, నేను ఎందుకు అడగండి అంటే పెద్ద నేను తీసుమార్కాన్ని అని అడగమంటాంలా, నా ప్రసంగంలో మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఒకవేళ ఆ ప్రశ్నతో మీరు వినటం మానేస్తారేమో, నా ప్రసంగాలు ఒకవేళ నేను చెప్పిన ఏ పాయింట్ అన్న అర్థం కాక అది మింగుడు పడని వెలక్కాయలాగా గొంతులో విరుక్కుపోయి అది మింగలేక కక్కలేక ఉండిపోయి ఎలా చెప్పాడేంటి అనే దాంతో ఒకవేళ మీరు వినటం ఎక్కడ మానేస్తారో అనే ఆ భయానికి నన్ను అడగండి. నేను చెప్పిన వర్తమానంలో మీకేదైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వినకుండా మనసు మొద్దుబారిపోయి ఉండకూడదనే భావంతోనే నేను ప్రతిసారి ఏమంటున్నాను, నా ప్రసంగాల్లో మీకేదైనా డౌట్ వస్తే నన్ను మీరు అడగండి. డే 1 నుంచి చెప్పాను నేను, గుర్తుందా మీకు? మొదటి ప్రసంగంలోనే ఈ మాట చెప్పాను నేను మీతో మాట్లాడేటప్పుడు. మొట్టమొదటి వర్తమానంలో నన్ను అడగండి, ఎందుకంటే అది నా భావన కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన నా ఎక్స్ప్లెనేషను దేవుని వాక్యం గురించి పక్కన వాళ్ళని అడిగితే చెప్పలేరు, వ్యాఖ్యానం చేస్తారు కానీ ఎక్స్ప్లెనేషన్ నా ధ్యానాన్ని వాళ్ళు చెప్పలేరు. అది ఒక సిద్ధాంతం అయితే ఎవరు చెప్పినా ఒకటే చెప్తాం. ఇది ధ్యానానికి వాళ్ళు ఎలాగ చెప్తారు? అందుకనే ప్రసంగాలు 2 రకాలు. డాక్ట్రినల్ మెసేజ్ అనేది ఉంటుంది, డివోషనల్ మెసేజ్ అని ఉంటుంది అనమాట.
డాక్ట్రినల్ మెసేజ్లో సిద్ధాంతం గురించి చెప్తాం, డివోషనల్ మెసేజ్లో ఆధ్యాత్మిక కోణమే చెప్తాం, ఆ డివోషనల్ మెసేజ్ ఆదివారమే చెప్తాం. ఈ డివోషనల్ మెసేజ్లో చరిత్ర గురించి చెప్పం, సైన్స్ గురించి చెప్పం, అలాంటివి ఏమీ కూడా ఆదివార వర్తమానాల్లో అసలు ఏం చెప్పం. కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చెప్తాం. ఎందుకు? ఈ మెసేజ్ పేరేంటి? డివోషనల్ మెసేజ్, భక్తి భావానికి సంబంధించి మాత్రమే ఆదివారం చెప్తాం. మిగతాది చెప్పకూడదు, చెప్పం కూడా. ఎందుకంటే ఆ రెండు మిక్స్ అవ్వవు, కలవు. డాక్ట్రినల్ ఎప్పుడంటే మిగతా సందర్భాల్లో ఏదైనా సిద్ధాంతపరమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం అన్నమాట. కనుక పెద్ద సిద్ధాంతం కాదు కాబట్టి, నేను చెప్పేది డివోషనల్ కాబట్టి, ఆధ్యాత్మిక దృక్పథానికి సంబంధించింది కాబట్టి, నా ధ్యానం, నా తలంపు ఒకవేళ ఎక్కడైనా కొరుకుడు పడినట్లుగా అనిపిస్తే నన్ను అడిగితే నేను చెప్తా. మీరు ఇంక 10 మందిని అడిగిన వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ధ్యానం చేసింది ఎవరు? నేను. నా ఇంట్లో కూర్చొని నేను నోట్స్ రాసుకుని వచ్చి ఇక్కడ చెప్తుంటే వేరే వాళ్ళు ఎలా చెప్తారు దాన్ని? ఏ బేస్తో దాన్ని నేను రాసుకున్నాను ఆ లైను వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దానికి ఒక బేస్ ఉంటుందిగా, ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుందిగా. ఆ ఉద్దేశం నా మనసులో కలిగింది, వేరే వాళ్ళు ఎలాగ చెప్తారు నీకు ఆన్సర్? అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, స్వీకరించలేకపోవడానికి కారణం అపవాది సంబంధులు, అపవాది కార్యాలు జరిగించేవాళ్ళు వాక్యాన్ని స్వీకరించలేరు. ఇలా చెప్పాడేంటి, ఇది తప్పు తప్పు అనిపించినా అడగాల. ఎందుకు? నువ్వు తప్పులో ఉండకూడదు కాబట్టి. నువ్వు తప్పులో ఉండకూడదు. ఒకవేళ మాట దొర్లి రిఫరెన్స్ తప్పయిందనుకోండి, అవ్వచ్చు. నేను ఒక సందర్భంలో ఒకటి అని చెప్పవచ్చు. కానీ భావం తప్పైతే మొత్తానికే చెడిపోతుంది. కనుక భావం తప్పై ఒకవేళ కన్ఫ్యూజన్లో నేను ఎప్పుడైనా భావం తప్పుగా మాట్లాడితే మాట్లాడుండొచ్చు. ఎందుకంటే చాలా విషయాలను నింపుకొని ఇక్కడ నిలబెడతాం కనుక వెనకది ముందు, ముందుది వెనకది కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. లేకపోతే కన్ఫ్యూజన్లో ముందుది వెనక, వెనకది ముందు కూడా చెప్పచ్చు. ఇలాంటివి కూడా కొన్ని అవుతాయి. అలాంటివైనా అడగచ్చు. ఓహో కన్ఫ్యూజ్ అయ్యానులే అని అనుకుంటాం. ఎవరం పర్ఫెక్ట్ కాదు, నేను అసలే పర్ఫెక్ట్ కాదు. కనుక ఈ విషయంలో మీకు చెప్పడానికి నేనేమీ సందేహించడం లేదు. కనుకనే అడగమనడానికి కారణం అది. మీరు విశ్వాస జీవితంలో బలహీనపరచబడకూడదు. నేను చేయవలసింది దేవునికి మీ ఆత్మలకు లెక్క చెప్పుకోవాల్సిన సంవత్సరం ఉంటాను, సంవత్సరంన్నర ఉంటాను, ఎంతకాలం ఉంటానో తెలిసినా తెలియకపోయినా కూడా మీ ఆత్మల విషయంలో నేను లెక్క చెప్పాలి. సంఘ పెద్దలు లెక్క చెప్పరు. సంఘ పెద్దల దేవుడు అడగడు. ఎవరిని అడుగుతారు? నన్నే అడుగుతాడు. సంఘ పెద్దలు అడ్డొచ్చి నిలబడ్డా తప్పుకోమంటాడు దేవుడు. నువ్వు కాదు కదా తప్పుకో, నువ్వు పిలిచింది నిన్ను కాదు కదా, నేను వాక్యం ఇచ్చింది నీకు కాదు కదా, నువ్వు తప్పు అంటాడు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరు లెక్క చెప్పాలి? నేనే లెక్క చెప్పాలి. ఆ భయం నాకున్నప్పుడు నేను భయపడి చచ్చి మాట్లాడుతున్నాను. నా భయం నాకుంది లోపల. నేను శిక్షక ఇంత బతుకు ఇంత వెనకాల చచ్చినట్టు ఇన్ని సంవత్సరాలు సేవ చేసి శిక్షక పాత్రుని అవ్వాలా నేను? నాకు అనిపించదా? నాకు భయం ఉండదా? కనుకనే ఇలా మాట్లాడడానికి కారణం. రెండో విషయం చెప్తా అందులో. ఏంటి ఇప్పుడు రెండో విషయం? దేవుని మాట విని ఆయనకు విధేయత చూపడంలో విఫలత ఎందుకు అని అంటే, స్వభావ సిద్ధంగా మనుషులు దేవునికి దూరం అయ్యారు. రెండవది, నశించడానికి కారణం ఏంటి? మనుషులు ఎందుకు నశిస్తున్నారు? వాళ్ళ ఉద్దేశం లేకపోతే నశించే స్థితికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? కారణాలు చాలా చెప్తుంది దేవుని వాక్యం. ద్వితీయోపదేశకాండంలోకి వద్దాం. నశించడానికి కారణం 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు. 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు, మీ ఎదుట నుండకుండా మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల, వినకపోతే నశిస్తామంటాడు. మిత్రులారా, వినకపోతే నశిస్తాం, దాన్ని స్వీకరించకపోతే నశిస్తాం. భయం, చెప్పినట్లు చేయకపోతే, నేను మీకు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పిన ప్రతిసారి నాకు భయం లేదనుకుంటున్నారేంటి? నేను భయపడే ప్రతి మాట చెప్తున్నాను మీకు. నేను భయపడి ఆ మాట చెప్తున్నాను. నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను ఆ మాట మీకు. ఏదో డ్యూటీ చేసుకోవాలని చెప్పడంలా, నేను ఏదో డ్యూటీ చేసుకోవాలనే ఉద్దేశంతో 4 ముక్కలు చెప్పి అవతలకి వెళ్ళాలని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా మీకు మేలు జరగాలనే ఉద్దేశంతో నేను నిలబడుతున్న ప్రతిసారి
10వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వినుటకు మనసు ఏం చేసుకోవాలి? అసలు సిద్ధపరచుకోవాలి. అయితే వీళ్ళు ఎలా ఉన్నారు? వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు. 6:10 ఇర్మియాలో నేను మాట్లాడుతున్నది. వినుటకు మనసు సిద్ధపరచుకొనరు, సిద్ధపరచుకోవడం లేదు, గనుక వినకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు అన్నాడు. వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై తృణీకరిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు తృణీకరిస్తున్నామా, స్వీకరిస్తున్నామా? తృణీకరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా? ఆలోచన చేయాలి. విషయాన్ని సరిగ్గా మనం స్వీకరించగలగాలి. 17వ వచనం చూడండి. అక్కడ మిమ్మును కాపు కాయుటకు, కాపర్ల గురించి చెప్తున్నాడు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది అన్నాడు. వినబడుతుంది కానీ మీరు పట్టించుకోవట్లేదు అన్నాడు. చదవండి. అయితే మేము వినమని ఏమంటున్నారు? మేము వినమని వారు అనుచున్నారు. మేము వినం, మాకు ఇష్టం లేదు. ఎంత ఘోరంగా ఉన్నారో ప్రజలు. బయటికి అనకపోవచ్చు కానీ చాలాసార్లు ఈ భావన మంచిది కాదు. నేను 3వ మాట కూడా చెప్తాను, మనకి సమయం లేదు కనుక. వినని వారి విషయంలో దేవుని హెచ్చరిక ఏంటి? వినని వారి విషయంలో దేవుని హెచ్చరిక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20. చదవండి, చదవమ్మా, చదువు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వినని వాడు ఎలా ఉన్నాడు? ఇది ఒక తీర్పు గురించి చెప్తున్నాడు మిత్రులారా. పునాది లేని ఇల్లు ఏ విధంగా కూలబడుతుందో ఒకరోజు అలాగే కూలిపోతాడు ఆత్మీయుడు అని దేవుని వాక్యం హెచ్చరిక. అక్కడే 13వ అధ్యాయం 13 వచనం చూడండి, మత్తయిలోనే. నేను పైన చెప్పుకుంటూ వెళ్తా, కొన్ని రిఫరెన్స్ వదిలేద్దాం. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయం కొవ్వింది, వినట్లేదు అన్నాడు. వినేవారిగా లేరు అని చెప్పాడు. వినడానికి దేవుని వాక్యం విధేయత చూపించే సామర్థ్యం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు కలగాలి. మనం దేవుని వాక్యాన్ని చెవులతో విని హృదయంతో గ్రహించడానికి ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారమైతేనే స్వీకరించగలుగుతాం. నిజమైన రక్షణానుభూతి కలిగిన వాడు మాత్రమే దాన్ని మనసులోకి తీసుకోగలుగుతాడు. నిజమైన రక్షణానుభూతి లేని వారు వాక్యంగా స్వీకరించలేరు. కారణం ఏంటి అని అంటే వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు పని చెయ్యడు కాబట్టి, వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించడు కాబట్టి. ఈ మాటను యాకోబు ఇలా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్య ప్రకారం మనం కనబడ్డాం, లేకపోతే పుట్టాం. ఆ వాక్య ప్రకారంగా పుట్టినవాడు వాక్యానికి విధేయత చూపిస్తాడు. దీంట్లో 2 ఆలోచనలు చెప్తాను. తిరిగి జన్మించిన వాడు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఒక గుర్తు చెప్తున్నాడు దేవుడు తన వాక్యంలో. నిజంగా రక్షించబడిన వాడు దేవుని మాటలకు శ్రద్ధ ఇస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడిన మాట 47వ వచనంలో అక్కడున్న మాటను చూడండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పాను. పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నారు. దేవుని సంబంధి అయితే దేవుని మాటను ఏం చేస్తాడు? వింటాడు. ఒకవేళ అతడు దేవుని సంబంధి కాకపోతే ఏం జరుగుతుంది? అతడు దేవుని మాటను వినడు. అక్కడే 18వ అధ్యాయంలోకి రండి, 38వ వచనంలోకి చూడండి. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు
సత్య సంబంధి అయిన వాడు వింటాడు. వాక్య ప్రకారంగా జన్మించిన వాడు ఆయన మాట వింటాడు. మనం తెస్సలోనిక పత్రికలో చదివాం. మొదటి పత్రికలో నేను సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు 2:13 ఏమన్నారు? పౌలు వాక్యం చెప్తుంటే విని ఏమన్నారంట? వాళ్ళు ఏమని స్వీకరించారంట? అది మనుష్యుని వాక్యమని ఎంచక దేవుని వాక్యమని దానిని అంగీకరించింది. ఇది మనుషుని మాట కాదు, ఇది ఎవరి మాట? దేవుని మాట అని స్వీకరించారంట. ఇక చాలు, రెండో మాట చెప్తాం. దాంట్లో విని విధేయత చూపితే నిత్యత్వం అంతా ఆశీర్వాదం పొందుతాం. సామెతల్లో అంటాడు 1:33, నా మాట వినివాడు సురక్షితంగా ఉండును అంటాడు. అతడు క్షేమంగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు అని చెప్పాడు. వాక్యం విని గైకొను వారు ధన్యులు. వింటం మాత్రమే కాదు, 11:28 ప్రభువారు చెప్పాడు మత్తయి సువార్తలో, విని గైకొని వారు ఎవరన్నారు? ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యత ఇవ్వడానికే విని గై కొనటం. మిత్రులారా, చాలా చోట్ల వాక్యం దొరకని ప్రదేశాలు ఇప్పటికీ మొన్నటి వరకు రష్యాలో సువార్త ప్రకటిస్తే కాల్చి చంపేశారు సేవకుల్ని, విశ్వాసుల్ని చంపారు. రకరకాలుగా అది ఒక నేరంగా పరిగణించారు రష్యా చుట్టుపక్కల ఉన్న కమ్యూనిస్టు దేశాల్లో. చైనాలో కూడా ఇప్పటికీ కూడా రహస్యంగా ఆరాధనలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చైనాలో అయితే ఎన్నో రకాల హింసలు, ఎందుకంటే చైనాలో దుర్బోధకులు ఎక్కువ ఉంటారనమాట. ఆ కారణం చేత క్రైస్తవ్యాన్నే లేకుండా చేయాలనేది అక్కడ గవర్నమెంట్, అది కమ్యూనిస్టు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎంత హింసలు! వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆరాధనలు జరుపుకునే వాళ్ళు ఉన్నారు. మెయిన్ లైన్ చర్చిలను కూల్చేశారు ఆ మధ్యకాలంలో, ఒక 4 ఏళ్ల క్రితం చైనాలోనైతే. సువార్త బహిరంగంగా ఇలా మైకులు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని వాక్యం చెప్పుకునే అవకాశం వాళ్ళకి లేదు. రొమేనియా దేశంలో జైళ్లలో ఇప్పటికీ మగ్గుతున్న జనాలు బతికి ఉండగానే కుళ్ళిపోతారంట. వాళ్ళు బ్రతికి ఉండగానే కుళ్ళిపోతున్నారంట సువార్త ప్రకటించినందుకు. ఉర్మ్ బ్రౌండ్ అనే దైవజనుడు రాసుకుంటాడు, ఓ 20 మంది ఉండవలసిన గదిలో 100 మందిని పెట్టారంటండి. 20 మంది ఉండవలసిన గదిలో 100 మందిని పెట్టారంట. వీళ్ళు అలసిపోయినప్పుడు డ్యూటీలు వేసుకొని షిఫ్ట్లు వేసుకొని పడుకునేవాళ్ళు, మనిషికి 2 గంటలని. ఎలా? మిగతా వాళ్ళందరూ ఒక మూలకు పోయి నిలబడితే వీళ్ళు పడుకోవటం ఆ సందులో నేల మీద. గాలి రాదు, వెలుతురు రాదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఊపిరితిత్తులు దెబ్బతిని టీబీ రోగం వచ్చింది. మొత్తానికి టీబీ రోగం వచ్చినప్పుడు దగ్గుతారు కదా, మీకు తెలుసుగా. దగ్గినప్పుడు ఆ కఫం నోట్లోంచి బయటకు వస్తుంది కదా. 20 మంది ఉండవలసిన జైల్లో 100 మంది ఉన్నప్పుడు ఉమ్ము ఎక్కడేయాలి? మరి ఉమ్ము ఎక్కడేస్తారు? అందరూ దగ్గుతారు, అందరికీ ఉమ్ము వస్తుంది, ఎక్కడేయాలి? ఆయన ఏమి రాసుకున్నాడంటే, ఎవరి ఉమ్ము వాళ్ళు ఛాతి మీద ఉమ్ముకునేవాళ్ళంట. ఎవరి ఉమ్ము వాళ్ళు ఛాతి మీద ఉమ్ముకున్నారు. అది అలా కారుతూ సగం వరకు వెళ్ళేసరికి ఎండిపోతుంది. అలాగే అందరం అలా చేసాం ప్రభు కోసం అని రాసుకున్నాడు ఆయన. అలా ఉండి ఆ తేమ ఆరక దాంట్లో పురుగులు పడి ఆ పురుగులు పొట్టకు రంధ్రం చేసుకొని ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయారు వాళ్ళంతా. ఎవరి కోసం తెలుసా? దేవుని వాక్య ప్రకటన కోసం. దేవుని వాక్య ప్రకటన కోసం వాళ్ళకి ఇలా చెప్పారంట ఒకరోజు, యేసు దేవుడు కాదని మీలో ఎవరైనా చెబితే, అది కమ్యూనిస్ట్ దేశమే, మీలో ఎవరైనా చెబితే వాళ్ళని ఇప్పుడే పంపించేస్తాను అని అంటే మేము ఎవరం పోవండి అన్నారు. మరి చచ్చిపోతారు అంటే ప్రభు కోసం చచ్చిపోతామని నిలబడ్డారు. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఈనాడు కూడా వాక్యం అందని ప్రదేశాలు ఉన్నాయి. ప్రకటించే వాళ్ళను చంపుతున్నారు, ప్రకటించే వాళ్ళను చాలా చిత్రహింసలు పెడుతున్నారు. మన ఈశాన్య రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాలు అంటాం వాటిని. ఆ ఈశాన్య రాష్ట్రాలు మొదటి నుంచి క్రైస్తవ రాష్ట్రాలే, మొదటి నుంచి క్రైస్తవులే వాళ్ళు. కానీ సేవకుల్ని చంపి, కొట్టి, తిట్టి, నన్స్ని రేప్ చేసి, నిప్పంటించి చంపి, రోడ్ల మీద పరిగెత్తించి నగ్నంగా వాళ్ళని ఈరోజు చర్చికి వెళ్ళాలంటే భయపడేలాగా చేసి, అందరూ క్రైస్తవులే కానీ బీజేపీ గవర్నమెంట్ రాష్ట్ర పాలన చేసే స్థాయిలోకి
తీసుకెళ్ళిపోయారు. ఎక్కడో కాదు, మన దేశంలో సంగతే నేను చెప్పేది. మొదటి నుంచి క్రైస్తవులే, ముఖ్యమంత్రులు కూడా క్రైస్తవులే, మంత్రులందరూ క్రైస్తవులే 5 రాష్ట్రాల్లో. కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ ఎలా మార్చేశారు అని అంటే, మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి భయపడేలాగా చేసేశారు. క్రైస్తవ్యం పూర్తిగా తగ్గుముఖం పట్టే స్థితిలోకి అక్కడ వచ్చేసాం. ఎక్కడో గురించి మాట్లాడడం లేదు. దేవుడు మనకి ఇంత అవకాశం ఇస్తే దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎలా వింటున్నాం? వినుటకు మందులయ్యారా? వినటానికి ఆసక్తి లేకుండా ఉన్నారా? ఎందుకని వినలేకపోతున్నాం మనం? ఎందుకని వినని దానిని స్వీకరించలేకపోతున్నాం మనం? విని 11:28 చదవలేదు, మత్తయి ఏముంది అక్కడ చదవండి. మత్తయి సువార్త. ప్రభువు చెబుతున్న ఓ ఉన్నతమైన ఆలోచన, ప్రభువు చెబుతున్న ఉన్నతమైన తలంపు. యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఈ రిఫరెన్స్ తప్పు చెప్పినట్టున్నాను, ఆయన తల్లి సోదరులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఎవరు నాకు తల్లి? లూకా 11:28 మిత్రులారా. అవును అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులు అని చెప్పాడు. మరో సువార్తలో వాళ్లే నాకు తల్లి సహోదరులు అని కూడా చెప్పారు. వినటం వేరు, విని గ్రహించటం వేరు. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుకుందాం. వింటున్నాము, అయితే గ్రహిస్తున్నామా? ఒకవేళ గ్రహింపులోకి కూడా వచ్చింది వాక్యం,